థ్యాంక్ యూ లార్డ్. ఎస్, దేవా స్తోత్రాలు. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువా నాకే విలువ, కలుషంబువాకే కరములు చాచే కలువారి సిలువా. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నలుదిశలా నెమ్మది కలుగజేసే ప్రభుడవు. మీ వాక్యము మా పాదములకు దీపము. మేము అలసిపోయినప్పుడు, సొలసిపోయినప్పుడు, సొమ్మసిల్లిపోయినప్పుడు మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించింది. భయపడకుమని చెప్పింది మీ వాక్యమే. చెదిరిపోయిన మా జీవితాన్ని కలిపింది కూడా మీ వాక్యమే. దూరమైపోయిన మా జీవితాన్ని సన్నిహితులుగా చేసింది కూడా మీ వాక్యమే. నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, చాతగాని వారంగా ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి లేపి మాకు విజయం ఇచ్చారు. మా జీవితం ద్వారా మీరు మహిమ పొందారు. ప్రభువా, మీరు గొప్ప దేవుడు తండ్రి. మీ గొప్పతనాన్ని బట్టి స్తుతిస్తూ, వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుతారని యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? చాలా సంతోషము తిరిగి మీతో కలిసి. మీరు యూట్యూబ్ ప్రోగ్రామ్ను తరచుగా వీక్షిస్తున్నారు. మేము దేవుని స్తుతిస్తున్నాం. తప్పకుండా మీ బైబిల్ చేతపట్టుకొని నేను చెప్తున్న మాటలు అక్కడ ఉన్నాయా లేవో అది కూడా చూసుకోండి. ఏదైనా మీకు సందేహం ఉంటే తప్పకుండా మాట్లాడండి, మెసేజ్ పంపండి. మీ మాటలు మేము తప్పకుండా స్పందించి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 14 వర్స్ 4, 14వ అధ్యాయం 4వ వచనం. ఎద్దులు లేని చోట గాదియందు ధాన్యము ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును. బాగా వినండి. ఎద్దులు లేని చోట గాదియందు ధాన్యము ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును. ఎద్దులు, ఆక్షన్, బుల్, ఎద్దులు, కోడెలు, ఆవు, పెయ్య. ఈ ఎద్దులు కూడా 3 విధములైనటువంటి తెగలున్నాయి. ఎద్దులను మీరు చూసి ఉంటారు. ఎద్దులను చూశారా? ఎంతమంది చూశారా? ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఎస్ అంటే కన్ఫర్మేషన్. మళ్ళీ పొరపాటున మళ్ళీ ఇప్పుడు ఒక ఎద్దుకు కాలు ఇరిగిపోయింది, 3 ఉన్నాయి సార్ అని కాళ్ళు 4 ఉంటాయి. ఎలా మనకు? మొదటి తెగ ఏంటనగా వ్యవసాయదారుకుడు ఆ దినాలలో ఎద్దులు లేక దున్నపోతులతోనే అరకలు దున్నుతాడు. పొలాన్ని సేద్యం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా రాజస్థాన్ ఏరియాలో ఒంటెలతో అరక దున్నుతారు. ఎందుకనగా అక్కడ ఎద్దులు పొలాన్ని అక్కడ దున్నలేవు. ఎందుకనగా అంత ఇసుక ప్రాంతం. ఇసుకలో ఒంటె బాగా మనిషి ఏ విధంగా నడుస్తుందో బ్రహ్మాండంగా నడుస్తుందో ఒంటె. సరే, ఈ ఎద్దులు పొలమును సాగు చేస్తాయి.
ఎందుకు సాగు చేస్తామనగా పంట రావటానికే సాగు చేస్తాయి. ఈ ఎద్దులతోనే బండ్లు కూడా కడతారు, బండ్ల మీద వెళ్తారు. ఒంటెద్దు బండ్లు కూడా ఉన్నాయి ఒక ఎద్దుతోనే. ఈ ఎద్దులు జీవితం ఎటువంటిదంటే యజమానికి బాగా లోబడి ఉంటాయి, యజమాని గుర్తిస్తాయి. యజమాని ఏం చెప్తే అది నోరు లేని జీవమే, కానీ హే అలా పోవంటే వెళ్ళిపోతుంది. ఇక రేపు పొద్దున్నే 8 గంటలకు మనం వ్యవసాయదారికి 8 గంటలకు కాకు 6 గంటలకు లేస్తాడు, అంతకంటే ముందు లేస్తాడు. ఆ కాడి ఎత్తగానే ఎద్దులు వచ్చి నా భుజం మీద పెట్టమంటాయి, నా యొక్క భుజం మీద అన్ని కాడి పెట్టమంటాయి. ఆ కాడిని ఆ కాడి మనం తీసుకెళ్ళి వాళ్ళు ఆ అరకదున్ని వచ్చేస్తాయి. ఎద్దులు ఎంత చక్కగా పోతాయంటే బాగా చక్కగా సాల్లేస్తాడు వ్యవసాయదారికుడు. ఎప్పుడైనా మీరు పొలానికి వెళ్ళినప్పుడు చక్కగా చూడండి, ఏదైనా పంటను మీరు చూసినప్పుడు ఆ పంట మొలిచినప్పుడు మనం ఏ విధంగా ఒక సరళ రేఖ పెన్సిల్ స్కేల్తో తీసుకొని ఎలా ఒక లైన్ మనం గీస్తే చక్కగా ఎలా ఉంటుందో, ఏ పక్క చూసినా కానీ చక్కగా ఉంటాయి, సాళ్ళుగా ఉంటాయి. అది మొదటి దశ, మొదటి ఎద్దులకు ఉన్నటువంటి ప్రాధాన్యత. రెండవ జత ఇంకా మరొక కొన్ని ఎద్దులు ఎందుకు సాకుతారనగా బరువు గుంజటానికి చూస్తారు, వాటిని సాకుతారు. ఆ ఎద్దులు ఇంతకంటే మేలైనవి. ఎందుకనగా అవి పందాలలో పాల్గొంటాయి కనుక వ్యవసాయదారుడికి వాటిని లక్షలు కోట్లు పెట్టి కూడా కొంటారు. ఈ ప్రపంచంలోనే మా ఒంగోలు జిల్లా గిత్తలనేవి చాలా ఫేమస్. మా జిల్లా గిత్తలంటే ప్రపంచానికి తెలుసు. ఒంగోలు జిల్లా ఎద్దులు గిత్తలంటే ఫేమస్ అండి. ఎందుకనగా ఈ బరువు గుంజుతాయి, ఆ పందాలు ఎక్కువ పెట్టుకుంటారు, డబ్బులు విపరీతంగా సంపాదిస్తారు. ఆ లక్షల రూపాయల మీద అది కూడా ఆధారపడి ఉంటుంది. ఇది రెండవ విధమైనటువంటి ఎద్దులు. మూడవది ఉంది, అప్పుడప్పుడు మనకు బజార్లో కనపడుతుంటాయి ఎద్దులు. వాటికి పని బాటు ఉండదు, ఆ లారీలకు, ఈ బస్సులకు, కార్లకు, బండ్లకు తగులుతుంటాయి. ఎవరైనా రెడ్ సారీ అనగా స్త్రీలు బట్టలు రెడ్డుగాని వేసుకొని పోతే వాడు పొరచడానికి వెళ్ళిపోతుంటాయి. ఆ దారిలో ఇక్కడ అందరూ ఇది ఇడిసిపెట్టిన ఎద్దు, దీనికి పని బాట లేదు. ఊరికైనా బజార్లో తిరగటము, యాక్సిడెంట్లు చేయటము, మనుషుల్ని ఎట్లంటే అట్లా పొరచటము, తన్నటము ఉంటుంది. వాటికి పని బాట లేదు. నేను 3 రకాల ఎద్దులు చెప్పాను. మీరు ఏ జాతిలో ఉన్నారో నాకు తెలియదు. మొదటి రకము ఎటువంటిదనగా వ్యవసాయదారికి లోబడి అన్ని విషయాల్లో పొలము సాగు చేసి బాగా వ్యవసాయదారికి సంతోషపెట్టేది. ఆ ఎద్దు ఎటువంటిదనగా వ్యవసాయదారికి రాత్రింత కనుక పనిచేసి ఆ బండిలో అతను పండుకొని అతను పొమ్మంటే ఆ ఎద్దులు సుదీర్ఘ ప్రయాణం నుంచి బస్సు వచ్చిన కానీ పక్కకి వెళ్ళిపోతాయి, 2 కలుసుకొని మళ్ళీ వచ్చేస్తాయి. వాటికి స్టీరింగ్ లేదు, ఏం లేదు. ఈ ఎద్దుల స్థలములో విశ్వాసులంటూ మనం ఉన్నాం. ఒక జత అంటే 2 ఎద్దులు. ఈ 2 జత ఎద్దులకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. భార్యాభర్తలు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక కుటుంబము బాగా దాని వ్యవస్థ బాగుపడాలంటే భార్యాభర్తలకు మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఈ ఎద్దులు బాగా గనుక ఉన్నట్లయితే ఆ చక్కగా లైన్ వేయబడుతుంది, పక్కన ఉన్న తొక్కకుండా పోతుంది, చాలా బాగుంటాయి. కుటుంబ వ్యవస్థ కూడా ఎద్దులతో పోల్చాడు ప్రభువారు. ఈ 2 కనుక సమానంగా బరువు మోసి సమానంగా బాధ్యత కలిగి జీవించినట్లయితే వ్యవసాయదారునికి పండగ సంతోషం ఉంటుంది. అబ్బా ఏం ఎద్దులండి, ఏం గిత్తలండి అని అంటారు. నన్ను ఎవరు అడగకూడదు, నాకెవరు చెప్పకూడదు అంటే నీ జీవితం ఎటువంటిదనగా బజార్లో తిరుగుతుంటాయి కదండి ఎద్దులు, దాంతో ఎవడు అడిగేదానికి లేదు. దేవుని బిడ్డలారా, ఆ దినాలలో ఎద్దులను దహనబలి పశువుగా కూడా వాడుతున్నారు. ఏదిట్లని కానీ ఈ దినము మనకు ఈ ఎద్దులు ఉన్న చోట గాది ఎందు ధాన్యం ఉంటుంది. గాది అంటే ఆ యొక్క ధాన్యమును దాచిపెట్టేదే గాదె, ఆ స్టోరేజ్ చేసేది. ఎక్కడైతే ఎద్దులు ఉన్నాయో, ఎక్కడైతే ఇద్దరు బాగా పనిచేస్తారో, ఇద్దరు కష్టపడతారో, ఇద్దరికి అవగాహన ఉంటుందో, ఇద్దరు కలిసి పనిచేస్తారో, ఇద్దరి మనసు ఒకటి ఉంటుందో, గాది యందు ధాన్యం సమృద్ధిగా ఏ విధంగా ఉంటుందో నీ కుటుంబంలో సస్యశ్యామలం ఉంటుంది. అవగాహన లేకపోతే నీకు ఒక ఎద్దు అటుపోతుంది, మరొక ఎద్దు ఇటుపోతుంది. ఇటువంటి జీవితం ఉన్నట్లయితే కుటుంబ వ్యవస్థ కట్టబడదు. రండి దేవుని బిడ్డలారా,
రండి, అక్కడే 13వ అధ్యాయం 23 వచనం చదవండి. 13:23. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును. చూడండి, బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారంగా పండుతుందంట. సేద్యం అంటే ఎంత చేశాడు ఆయన? ఎద్దులు ఎంత చేశాడండి? ఎద్దులతో చేశాడు. అంటే ఈ పేదవారు అనగా దేవుడిలో పేదవారుగా ఉండుట అంటే క్రీస్తు కొరకు, వాక్యము కొరకు పరిగె ఏరుకునేటువంటి గుణము మనకి ఉన్నట్లయితే ఆ ఇండ్లు సస్యశ్యామలంగా ఉంటుంది. అందువలన ఎద్దు జీవితాన్ని గురించి, ఎద్దుల జీవితాన్ని గురించి మనం ఈ దినం నేర్చుకుంటున్నాం. చూడండి, ఇక్కడే మీరు 15వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. చాలండి, నీతిమంతుని ఇండ్లు గొప్ప ధననిధి. ఏ ఎద్దులైతే కష్టపడి పనిచేస్తున్నాయో, ఎద్దులుగా ఉన్న భార్య భర్తలు ప్రార్థన చేస్తారో, ఎద్దులుగా ఉన్నటువంటి అన్నదమ్ములు ఎలా ప్రార్థన చేస్తారో, అందరూ కలిసి పనిచేస్తే నీతిమంతుని ఇండ్లు గొప్ప ధన నిధి. ఆ ఇంట్లో ఏం కొరతలు ఉండవంట. వ్యవసాయదారునికి ఏమంటే ఎప్పుడు పాడి పంట, సమృద్ధి అయినటువంటి ఆహారము, ఆ గాజులలో ధాన్యము. ఎంతమంది వ్యవసాయదారుని ఇంటికి వచ్చిన కానీ వారికి లెక్కే లేదండి. హల్లెలూయా చెప్పండి. వ్యవసాయదారుని ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినా కానీ ఏమండి బియ్యం ఎత్తి పోయటమే 24 గంటలు ఉడుకుతున్నా కానీ వ్యవసాయదారునికి ఏమే కానీ ఫరకు పడనే పడదు. కొత్త వాళ్ళు కూడా ఎప్పుడు కొనుక్కోరు. ఎవరు? వ్యవసాయదారులు. వాయమ్మాయిలు చుట్టాలు వచ్చారా తండ్రి, వాయమ్మాయినికి ఎవడు వండి పెడతాడు తండ్రి, వాయమ్మ అదిగాక మా భర్త వాళ్ళ ఇంట్లో వచ్చారు తండ్రి, నాయన నాకు ఇప్పుడే చెప్తాను, నాకు కడుపు నొస్తుందని చెప్తాను మా ఆయనకని. వాళ్ళ జీవితంలో ఎప్పుడు చెప్పరు. కోడళ్ళు కూడా అమ్మో వాళ్ళు వచ్చారంటే అంతే చాలంటారు. ప్రైజ్ ది లార్డ్. మరికొందరికి ఏం అలవాటు ఉంటుందంటే తినొచ్చేది అలవాటు ఉంటుంది కానీ పెట్టే అలవాటు ఉండదు. ఇందుకు కూడా హల్లెలూయా చెప్పండి. ఏం చెప్పరు మీరు? ఒక్కొక్కరికి తినొచ్చేది అలవాటు. అబ్బా బల చేసిన ఒక్క, అబ్బా బల చేసిన ఒక్క. జీవితంలో ఈమె మాత్రం పెట్టేది ఉండదు. మీకు వందనాలు. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు వందనాలు చెప్తున్నాను. ఎద్దు ఎక్కడ ఉంటుందో నీతిమంతులు ఏ విధంగా ఉంటారనగా నేను ముందుగానే అనౌన్స్మెంట్లో ఒక మాట చెప్పాను. క్రిస్మస్ అంటే ఏంటండి? లవింగ్, గివింగ్ అండ్ షేరింగ్. అందుకే యేసుప్రభువు వారు ప్రాణం పెట్టాడు. ప్రేమించేది, ఇచ్చేది, పంచుకొని తినేదంట దైవ జీవితం. అవును, ఈ దినము నేను మీకు ఒక గొప్ప వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తున్నాను. మామూలు వ్యక్తి కాదు. మరి ఇంత ఆస్తి మీకుంటే మా చర్చిలో, మన చర్చిలో చాలా మేలు. ఇటువంటి వారు ఉండాలి. నీతిమంతులుగా ఉండాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? నీతిమంతులుగా ఉండాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? 2 చేతులు ఎత్తగలరా? ఎస్. మీ ఇల్లు ధననిధిగా ఉండాలని ఆశపడుతున్నాను. అందుకే మిమ్మల్ని అప్పుడప్పుడు నవ్విస్తూ, కొన్ని పర్యాయాలు మిమ్మల్ని గద్దిస్తూ, బుద్ధి చెప్తూ ప్రేమిస్తాను. ప్రైజ్ ది లార్డ్. రండి, మీరు నేరుగా ఇప్పుడు 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం రండి. ఈ ఎద్దుల గురించి మాట్లాడుచు ఈ మాటలు మనం ధ్యానించుకోవాలి. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. రైట్, ఈ మాటను ధ్యానించుకుందాం. ఏలియా ఎవరు అనేది మీకు తెలిసి ఉండాలి. నేను మీకు అందుకే మీకు ఎప్పుడు నేను పేపర్ పెన్ను తెచ్చుకోండి అని అంటున్నా లేదా? మీరు తెచ్చుకోరు. ఈరోజు వింటారు, మర్చిపోతారు. మళ్ళీ ఏం చేయాలరా దేవుడా అని అనుకుంటుంటారు. అందువలన మీరు చాలా చదువుకున్న వాళ్ళు కనుక మీకు మెమొరీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ మీ మెమొరీ అప్పుడప్పుడు ఇంటికి పోగానే అది ఎంత ఏమది వ్యానిష్ అయిపోతుంది. ఇప్పుడు ఏలియా అంటే అర్థం ఏంటనగా జెహోవా ఈజ్ గాడ్ అనగా యెహోవా నా దేవుడు. ఎలీషా అంటే ఏంటనగా జెహోవా సాల్వేషన్, యెహోవా రక్షకుడు. ఇక్కడ ఏలియా అంటేనే షాపాతు కుమారుడు, ఎలీషా అంటేనే షాపాతు కుమారుడు. ఏలియా ఎవరు అనగా తిప్తియుడైనటువంటి కుమారుడు. ఆయన ఎవరు అనగా మొరటువాడుగా కనపడతాడు కానీ ఆయన చాలా శరీర దౌఢ్యము చాలా బాగుంటుంది. ఆయన ఎట్లా పరిగెత్తాడంటే గుర్రముల కంటే ఎక్కువగా వేగంగా పరిగెత్తాడు ఆయన. హల్లెలూయా. గుర్రముల కంటే ఎక్కువగా పరిగెత్తాడు. వారి తల్లిదండ్రుల విషయము మనకంత గుర్తుగా తెలియదు. అయితే ఆయన కప్పుకునే దుప్పటి ఎటువంటిదంటే ఒంటె రోమములతో చేయబడినటువంటి దుప్పటి కప్పుకుంటాడు ఆయన. తర్వాత
ఆయన ఎంట్రుకలు ఉన్నాయి కదండి, మెడ నుంచి కిందికి చాలా దృఢంగా గట్టిగా ఉంటాయి. ఆయన పరిగెత్తు ఉంటే గుర్రము కూడా ఈయనను ఫాలో చేయలేదు, అంత వేగంగా పరిగెత్తాడు. ఈ వ్యక్తి ఏం చేశాడు అంతకుముందంటే అక్కడి నుండి వచ్చి, ఎక్కడి నుండి వచ్చాడనగా కర్మేలు పర్వతం నుండి వచ్చాడు. కర్మేలు పర్వతము దేనికి సాదృశ్యము అనగా విజయానికి సాదృశ్యము. ఆయన ఏం చేశాడు అక్కడనగా 2 తలంపుల మీద ఉన్న వారిని పరీక్ష పెట్టాడు. మీరు ఎన్నాళ్ళు 2 తలంపులతో ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవా దేవుని పూజించండి, బయలుదేవుడైతే బయలుదేవతను పూజించండి. మీరు రెండింటిని ఆచరిస్తున్నారు కనుక మీరందరూ కూడా నామకార్థ మనుషులు అన్నాడు. దీనికి పరీక్ష పెట్టాడు. ఎద్దును కోశాడు, తునకలు చేశాడు, వారికి మొదట అవకాశం ఇచ్చాడు. వారు సేవిస్తున్న దేవుడు వారికి జవాబు ఇయ్యలేదు. ఎందుకనగా వారు దేవుళ్ళు కాదు, వారు దేవతలు. నేను నిజమైన దేవుని రూపిస్తానన్నాడు. ఈయన కూడా ఒక ఎద్దును తీసుకున్నాడు, దాన్ని 12 తునకలు చేశాడు, బ్రహ్మాండంగా కందకాన్ని బాగు చేశాడు. ఆ తర్వాత ప్రార్థన చేశాడు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబుల దేవా, ఇక్కడ నేను ఉన్నవాడును అయినవాడని ఇక్కడ కూడా రుజుపడుతున్నప్పుడు ఈయన ప్రార్థన చేస్తుండగా ఆకాశం నుండి ఏమొచ్చిందండి? అగ్ని దిగి వచ్చేసింది, కందకాన్ని ఆఫ్ చేసింది, ఆ యొక్క మాంసమును కూడా కాల్చివేసింది. యెహోవా దేవుడు, యెహోవా దేవుడని జనులు కేక వేశారు. కేక వేసిన తర్వాత ఏ దేవుడినైతే వారు 2గా అనుకుంటున్నారో, బయలుదేవత దేవుడు అనుకుంటున్నారేమో, అట్టి వారిని పట్టుకున్నాడు, వారందరిని ఊచకోత కోశాడు. అక్కడి నుంచి బయలుదేరి ఆహాబు కంటే ముందుగానే యెజ్రాయేలు గుమ్మములో పడిపోయాడు. ఆహాబు రాజుగా ఉన్నాడు ఇశ్రాయేలుకు. యెజబెలు ఉంది ఆహాబు భార్య. యెజబెలు ఎవరు అనగా స్త్రీయే గాని పురుషుని యొక్క గుణము ఆమెలో ఉంది. ఏ పురుషుని గుణం ఉంది అనగా మంచి పురుషుని గుణం లేదు. ఆమెకు ఎంతమంది అయితే ఈ శ్వాసులు, ప్రవక్తలు, దేవుని పిల్లలున్నారో వారందరినీ కూడా అవకాశం దొరికినప్పుడల్లా ఆమె చేతులకు కంకణము కట్టుకొని ఎక్కడెక్కడ ప్రవక్తలు ఉన్నారో వారందరిని చంపివేస్తూ వచ్చింది. ఈమె చంపివేస్తూ ఉన్నది. అయితే దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఆ దినాలలో, ఆ లోయలలో అప్పుడు కూడా ఏలియా లాంటి ప్రవక్తలు ఇంకా 700 మంది అక్కడ దాగి ఉన్నారు. హల్లెలూయా. అక్కడి నుంచి వచ్చాడు. ప్రభువా, నేను చేసే పని నేను చేశాను, ఇప్పుడు నా పని నేను ఏరే వారికి ఇవ్వాలి అని ఆశపడ్డాడు. దేవుని బిడ్డలారా, సరే, ఆయన పనికి ఇష్టానికి దేవుడు కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత నేరుగా ఒకసారి పొలం వైపు ఆయన చూశాడు. నేరుగా ఒకసారి పొలం వైపు చూస్తే అక్కడ ఒక ఐశ్వర్యవంతుని కుమారుడు ఎలీషా 12 ఎడ్లతో అరకలు దున్నుతున్నారు పొలము. 12 జతల ఎడ్లు, 12 రెండ్లు 24. ఒక జత ఎడ్లు అరకతో 25 ఎకరాల పొలము దున్నవచ్చు చరిత్ర చెప్తుంది. 12 × 25 300 ఎకరముల పొలానికి భూస్వామి అయిన ఎలీషా ఆఖరి అరక 12వ అరక ఆయన దున్నుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా అనిపించింది, నాకున్న ఈ పదవిని, నాకున్న ఈ సామ్రాజ్యాన్ని, నాకున్న ఈ బలాన్ని, నాకున్న ఈ ఆత్మను ఎవరి మీద వేయాలనుకున్నాడనక ముందు అరక దున్నుతున్న వానికి వేయలేదు, రెండవ వానికి వేయలేదు, మధ్యవానికి వేయలేదు. ఆఖరణ యజమాని కుమారుడు ఉన్నాడు. ఆఖరణ యజమాని కుమారుడు ఎందుకు ఉన్నాడు అనక, యజమాను కదా, ముందే క్వాంటర్ వేసి లైన్లు వేయాలి కదా. నో, ఎవరైతే ఒకవేళ తప్పు చేస్తుంటే సరిదిద్దటానికి ఆఖరు అరక పట్టుకున్నాడు, నాగలి పట్టుకున్నాడు. తప్పులు వంకర టింకరగున్న వాటిని సరి చేసుకుంటూ పోతున్నాడు. నేను ఎవరికి ఈ పదవి ఇవ్వాలి అనుకున్నాడనగా ఇతడు సరిగా ఉన్నాడని చెప్పి ఏలియా దగ్గర ఉన్నటువంటి దుప్పటి సామ్రాజ్యానికి సాదృశ్యము, దుప్పటి పరిశుద్ధాత్మకు సాదృశ్యము, దుప్పటి శాశ్వతమైన జీవితానికి సాదృశ్యము. ఏలియా దగ్గర ఉన్నటువంటి దుప్పటి తీసుకొని ఎలీషా మీద వేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలీషాకి ఎన్ని ఎకరముల పొలం ఉందండి? ఎన్ని ఎకరముల పొలం ఉందండి? దేవుని స్తోత్రాలు. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉందని నాకు మాత్రం తెలియదు. మీకు 500 ఎకరాల పొలం ఉన్నా కానీ దేవునికి స్తోత్రాలు, మంచిది. అయితే నీవు సరిచేసే బిడ్డవుగా నీవు జీవించాలి.
కుటుంబ వ్యవస్థ అనేది ఎటువంటిదనగా చెడుపుకొనేది కాదు. పొలం అనేది ఏంటనగా చెడుపుకొనేది కాదు. పొలం అనేది ఏంటనగా బాగు చేసేది. వ్యవసాయదారుకుడు పంట కోసిన తరువాత మరలా వర్షం రాకమునుపు, ఆ సీజన్ రాకమునుపు ముందుగానే గత దినాలలో పండినటువంటి ఆ కొయ్యకాలను అంత తీసివేరి రాళ్ళు రప్పలేసి తీసివేసి గెనం మీద వేసి బ్రహ్మాండంగా సాగు చేస్తాడు. ఎక్కడే కానీ పొలములో చిన్న రాయి లేకుండా, కూడా కంప లేకుండా, తొండ్ల గుడ్లు పెట్టకుండా, కంపలు ఏది లేకుండా చూస్తాడు, ముళ్ళు లేకుండా చూస్తాడు. అప్పుడు ఆకాశం వైపు చూస్తాడు. ఓ దేవా, ఓ భగవంతుడా, వర్షం కుమ్మరించమని. వ్యవసాయదారునికి చదువు తక్కువైనా కానీ అన్ని సీజన్లు ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు చెప్తున్నప్పుడు మా నాయన నాకు బాగా జ్ఞాపకం వచ్చేవాడు. ఒకసారి అప్పుడు ట్రాన్సిస్టర్ ఉండేవి, రేడియోస్ ఉండేవి. పొలమును గురించి ఒక ఆయన ఎవరో నిపుణులు చెప్తున్నాడు. పొలాన్ని ఇట్లా చేయాలా అట్లా చేయాలంటే మా నాయన నవ్వాడు. ఈయన చెప్పేదంతా తప్పురా అన్నాడు. ఏం డాడీ ఎట్లా అంటావంటే, ఆయనకేం తెలుసు, అటు చెప్తే ఎట్లయితుందిరా, అదును చూసి పదునేయాలా, పదును చేసిన తర్వాత వ్యవసాయదారుకుడు ఏమేమి చేయాలో అది మాకు తెలుసు. కానీ చదువు వేరు, ప్రాక్టికల్ జీవితం వేరు. ప్రైజ్ ది లార్డ్. ఒక వైద్యులు కేవలం చదువుకుంటే కుదరదు. వారు రోగుల మధ్య పనిచేసినప్పుడే వారు ఆయన నిజమైనటువంటి వైద్యులు. లేకపోతే మనబోటి వారు ఆసుపత్రికి వెళ్ళారనుకో, ఒక్కసారి పేషెంట్ చూస్తే ఆమెకు సీము, రక్తము, దగ్గు, పర్షము రోగము, ఎయిడ్స్ రోగము, క్యాన్సర్ రోగము, రక్తం గారిపోతుంటే మనం చూసామంటే, అయ్యా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, దేవా స్తోత్రం, స్తోత్రం నాయన, అక్క వస్తానక్క, దేవుడు నేను బాగా చేస్తాడక్క, ఏమనుకోద్దక్క, వస్తానక్క అని ఇంటికి పోయి బట్టలు ఇంటి బయట ఇడిచిపెట్టి కాలు చేతులు కొడుక్కొని వైద్యుడు చేస్తాడా? 24 గంటలు అక్కడే, 32 గంటలు కూడా ఈ దినాలలో స్టాప్ తక్కువై 32 గంటలు కూడా వారు దగ్గర అనగా రోగుల దగ్గర ఉండి వస్తారు. ప్రాక్టికల్గా వైద్యం గురించి తెలిసేది వేరు, సేద్యం కూడా అంతే, సేవ కూడా అంతే, సేవ కూడా అంతే. చాలామంది వేదిక మీద నిలబడాలని ఆశపడతారు. కానీ ఈ వేదిక మీదకి రావాలంటే ఒక పాస్టర్ గారిని ఎంత తిడుతూ ఉంటారో, గొనుగుతూ ఉంటారో, సనుగుతూ ఉంటారో, వాటన్నింటిని ఓర్చుకొని వాటన్నింటిని కూడా దిగమింగుకొని ఉన్నప్పుడే దేవుడు ఇటువంటి వేదిక మాకు ఇస్తాడు. ఇది మామూలు జాబ్ కాదు. ఇది ఏ జాబ్కైనా రిటైర్మెంట్ ఉంది, కానీ బ్రదర్ సిస్టర్, ఈ జాబ్కు మాత్రము రిటైర్మెంట్ లేదు. హల్లెలూయా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఆఖరి శ్వాస వరకు, ఆఖరి శ్వాస వరకు తిట్టుకుంటూనే గొనిగించుకుంటూనే దేవుని చూస్తూ, ప్రభువా ఆ బ్రదర్ మొన్న గొనిగాడా, డోంట్ వెరీ, నిన్ను కొనగలేదు నన్ను గొనిగాడంటే యేసయ్య. ఆ సిస్టర్ మొన్న గొనిగింది, నిన్ను కొనగలేదు నన్ను కొనిగింది. ప్రభువా నీకు స్తోత్రాలు, వారిని దీవించు, ఆశీర్వాదించు. దైవజనుని నోట ఎప్పుడే కానీ శాపం మాట రాదు, ఎప్పుడు ఆశీర్వాదం పలుకుతాడు. ఆయనకి ఎన్ని భారమున్నా, ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంతమంది విరోధులున్నా, వ్యవసాయదారుకుడు ఎవరి ముఖము చూడడు. రాత్రి పగలు ఆయన మనసంతా కూడా పొలం మీదనే ఉంటుంది. కారణం ఏంటనగా ఆ పొలములో పండే పంట, ఎంతో మంది ఆకలి కొని ఉన్నారు. అట్టి వారికి సమృద్ధిగా ఉండాలంటే ఈ వ్యవసాయదారుకుడు బురద అని, బురద అని, కంప అని, రాత్రి అని, కప్పలని, పాములని ఏమి కూడా అనుకోకుండా ఎంతోమంది వ్యవసాయదారుకులు రాత్రి కాలంలో వారు పనులు చేస్తుంటే గెనాల మీద పాములు, త్రాసు పాములు కరిసి చంపి ఎంతోమంది చచ్చిపోయినటువంటి వ్యవసాయదారుకులు కూడా ఎంతోమంది ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏందనగా ఆ పంట చేతికి రావాలి, మంచి దిగుబడి రావాలి, మంచి రేటు రావాలి. ఇందువలన ఈ జాతి జనానికి సమృద్ధిగా ఆహారం ఆయన భుజించాలని. ఇప్పుడు షాఫాతు కుమారుడైనటువంటి ఎలీషా, ఈ ఎలీషా 12వ అరక దున్నుతున్నాడు. ఒక అరక = 25 ఎకరముల పొలము దున్నగలదు. 25 × 12 300 ఎకరములకు పొలము కలిగినటువంటి ఆ స్వామి యొక్క కుమారుడైన ఈ కుమారుని యొక్క తగ్గింపు చూడాలి. ఈ తగ్గింపు ఈయనకి ఎవరు నేర్పారనగా, వీరి నాయన కంటే గొప్పవాడు యేసుప్రభు వారు నేర్పాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎలా ఉండాలంటే సర్దుకొని పోయేవారిగా ఉండాలి.
దిద్దుకొని పోయేవారుగా ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు మనము చేదోడు వాదోడుగా ఉండి ఎద్దులు ఏ విధంగా ఎద్దులను నడుపుతున్నటువంటి వ్యవసాయ దెరుకుని చేతిలో పగ్గాలుంటాయి, ముళ్ళు కర్ర ఉంటుంది, భుజం మీద షల్రకోల ఉంటుంది. వాటిని కొడుతూ ఉంటాడు, పొడుస్తూ ఉంటాడు. చక్కగా సాళ్ళు తీసుకుని వెళ్తాడు. వెనక నుంచి తన భార్య పిల్లలు ఒడిగట్టుకొని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఒడిగట్టుకొని ఆ ఒడిలో విత్తనాలు వేసుకొని, ఆ విత్తనాలు ఆ గొర్రు మీద, దాని మీద ఒక మంచి షేప్గా ఉంటుంది, అందులో వేసుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్క విత్తనం వేసుకుంటూ వస్తారు. వేసి మరిచిపోతారు. వాళ్ళు మరిచిపోయిన తర్వాత లోపల భూమిలో పడిన ఆ విత్తనము, వ్యవసాయదారుకుని విత్తనము అది చచ్చిపోతుంది. హల్లెలూయా చెప్పండి. చచ్చిపోవాలా బతకాలనా? అంటే నువ్వు వేసింది చచ్చిపోవాలి, నేనేసింది చచ్చిపోవాలి. చచ్చిపోయినప్పుడు అప్పుడు చచ్చిపోయిన దాంట్లో నుంచి పుడుతుంది ఒక మొలక. ప్రైజ్ ది లార్డ్. ఆ మొలక కొంచెం బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు గెనాల మించి చూస్తాడు. ఆ గట్టు మీద చూసినప్పుడు అన్ని చక్కగా ఇంతే సైజులో మొలిచి ఉంటాయి. అవునా? ఇప్పుడు పిల్లలు, నర్సరీ పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. అప్పుడు ఏమండి కిండర్ గార్డెన్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లలందరికీ కూడా ఒక బిడ్డకిన పండు ఊడిపోయిందంటే అందరి పిల్లలకు ఒక పండు ఊడిపోయి ఉంటుంది. ఆ వయసు అటువంటిది. హల్లెలూయా చెప్పండి. కరెక్ట్గా చెప్పరు మీరు? ఏమండి ఏంది ఈ పిల్లలకి కదంటే వీళ్ళందరూ ఒకటే క్లాస్, వీళ్ళందరికీ ఒకటే వయసు కనుక ఆ పండు ఊడిపోయినప్పుడు అందరూ కూడా తొరి పండ్లు ఏమైందో పని, గోడ పడిపోయిందా అని అడుగుతుంటారు. మొలక కూడా అంతే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ పంట పండుతున్నప్పుడు ఇప్పుడు వ్యవసాయదారునికి ఎక్కడ లేని సంతోషం అండి. ఇప్పుడు అదే విధముగా ఎలీషాను మనం గమనించినప్పుడు, ఈయన దున్నుతూ ఉన్నప్పుడు ఏలియా ఏం చేశాడు? దుప్పటి వేశాడు. దుప్పటి వేసేసరికి దేవుని బిడ్డలారా 300 ఎకరముల పొలము కలిగినటువంటి ఈ వ్యక్తి వెంటనే అరకని ఇడిచిపెట్టాడు. అతనికి ఎక్కడ లేని పరిశుద్ధాత్మ శక్తితో ఎలీషా నింపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా నింపబడ్డాడు. పరిగెత్తుకొని వచ్చాడు, ఏలీ దగ్గరికి వచ్చాడు. నేను మా అమ్మ నాన్నను ముద్దు పెట్టుకొని వస్తానన్నాడు. మా అమ్మ నాన్నను ముద్దు పెట్టుకొని ఇప్పుడు 300 ఎకరముల పొలము గురించి నాకు అవసరం లేదు, నాకు ఏది అవసరమనగా పరిశుద్ధాత్మ దేవుని పని చేయాలి నేను, అందువలన నేను పరిగెత్తానన్నప్పుడు అప్పుడు ఏలీ అంటాడు, నువ్వు అమ్మ నాన్నను ముద్దు పెట్టుకుంటాన్నావు కదా, నాకేమే కానీ అభ్యంతరం లేదన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు తెలుపుతున్నాను. చాలామంది యవన పిల్లలు ఇక్కడ ఉన్నారు. చిన్న పిల్లలను అందరూ ముద్దు పెట్టుకుంటారు. ఏమంటారు? ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి ఎట్లున్నా కానీ, ఆ చిన్న పాప ఎట్లున్నా కానీ, ఎక్కడి దగ్గర పోయి అందరు పెట్టుకో, అమ్మ ఇంత బాగుండవు తల్లి, నువ్వు రాజు అని అంటాం కదా. ఇప్పుడు అమ్మ నాన్నను ముసలోళ్ళు అయిపోయిన తర్వాత తల ఏమండి ఏంటి చిక్స్ అంటారు కదా, ఇంగ్లీష్లో చిక్స్, ఇవన్నీ కూడా అప్పుడేమో టమాటో లాగా ఉన్నాయి, ఎప్పుడు పెళ్ళి కాకముందు. ఆ తర్వాత ఏమైపోయినాయండి? ముడతలు పోయినాయి. ముడతలు పెట్టిన అవ్వకు, అమ్మకు, తాతకు ఎంతమంది ముద్దు పెట్టుకుంటారు? ఆమె దగ్గుతున్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళారా? ఏమో కేవలం మంచి కోడలు వస్తే దేవునికి స్తోత్రాలు, ఇంటికి సంబంధాలకు వెళ్ళారట ఒక ఆయన. వెళితే ఆ అమ్మాయి అడుగుతుందంట, ఆ ఇంట్లో ఏమేమి ఫోటోలు ఉన్నాయని అడిగిందంట. అందరూ వాళ్ళ తాత ముత్తాతలు అంటే ఏ ఫోటోలకు దండ వేసి ఉన్నారని అడిగిందంట. అంటే అమ్మ నాన్న ఫోటోలకు దండ వేసారా అంటే చచ్చిపోయినకు దండ వేసి పెడతారు. అంటే నేను వెళ్తున్నటువంటికి అత్తమామలు చెప్పరు, నేను వెళ్తున్న ఇంటికి ఎవరు ఉండకూడదు. నీకెట్టా తెలుసు అమ్మయ్యండి? ముద్దు విషయానికి వచ్చినప్పుడు చూడండి, వాక్యాన్ని ధ్యానించుకుందాం రండి. 20 వచనం. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి. ఎవరి వెంట పరిగెత్తాడు? ఇది నీకున్న ఆస్తి నువ్వు ఇప్పుడు ఇడిచిపెట్టమంటే ఇడిచిపెడతావా? ఇప్పుడు చాలామంది సాక్ష్యాలు చెప్పారు, దేవా లక్షల రూపాయలు, ఓ ప్రభా లక్షలు. దేవునికి స్తోత్రాలు. అమ్మ నేను ఇడిచిపెట్టి, అయ్యా నేను ఇడిచిపెట్టి రమ్మంటంలే. నీ మనస్సు ప్రభు మీద ఉండాలి. ఎందుకు ఈ దినాల్లో మీరు చాలామంది చిన్న వయసులోనే అనారోగ్యమైపోతున్నారు? గుర్తు చేసుకోండి.
చిన్న వయసులోనే అనారోగ్యం అయిపోతున్నారు. వైద్యులు ఏం చెప్తారు దీనికి? నీకు పని ఒత్తిడి ఎక్కువ అయిపోయింది, పని ఒత్తిడి తక్కువ చేసుకో, రెస్ట్ తీసుకో, 6 దినం పని చెయ్యి, 7వ దినమున ప్రభు సన్నిధికి వెళ్ళు. నువ్వు పని కోసమే పుట్టలేదు లోకంలో. ప్రైజ్ ది లార్డ్. పని కోసమే నువ్వు పుట్టలేదు, దేవుని స్తుతించుటకు పుట్టావు. నిజమైన దేవుని తెలుసుకోవటానికి నువ్వు వచ్చావు. నీకెందుకు దేవుడు జన్మనిచ్చాడు? ఒక తల్లి గర్భములు అనగా ఈ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి నువ్వు తెలుసుకోవటానికి నీకు ఇచ్చాడు. పని చేయటం నీకు ఎందుకు అనగా నువ్వు ఊరికే ఉండకుండా కష్టపడి పని చేస్తే నీకు ఆహారం వస్తుంది. అందుకే ఆహారం కొరకే నువ్వు పని చేయాలి, కానీ దానికోసమే నువ్వు జీవించకూడదు. ఆకలి తీర్చడానికే పని చేసుకోవాలి, కానీ జీవితకాలం అంతా పని చేయాలని ఏమి లేదు. నువ్వు వెళ్ళే రాజ్యములో పని బాట లేని రాజ్యానికి నువ్వు వెళ్తున్నావు గనక ఇక్కడ నువ్వు సరైన పని చేస్తే పని బాట లేని రాజ్యానికి నువ్వు వెళ్తావు. సభలు కూడా చూద్దామా? అదే ప్రభువు నీకు నేర్పిస్తున్నాడు. నిజంగా నీగిన దేవుని ఆత్మగిన ఉన్నట్లయితే, హల్లెలూయా, ఎవడైనను క్రీస్తు యేసు ఆత్మ లేని వాడైతే వాడు నావాడు కాదంటే ఎవరు వాడని అర్థం. వీళ్ళకి మనం మొదటి ఆరాధనలో యోహాను సువార్త 8:44 ఏముందండి? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. మనం అపవాది సంబంధులమా యేసయ్య సంబంధులమా? ఎంతమంది యేసయ్య సంబంధులం? మరి యేసయ్య సంబంధులని చేతులు ఎత్తాం కదా, అడగొచ్చునా అడగకూడదా? మరి ఎందుకు ఒక్కటన్నా యేసయ్య విడిచిపెట్టకపోతే ఎంతలా? ఒక్కటన్నా యేసయ్య విడిచిపెట్టండి, ఒక్కటన్నా. అరే వంకాయ ఎంత తినరా అన్నాడు యేసయ్య. వంకాయ ఎంత తినరా? ఆ తొడిమన్న నాకు ఇరా అన్నాడా లేదా? లేదు సార్, తొడిమే కూడా పిక్కలేసి అల్లం వేసి అది వేసి ఇది చేసి పిక్కల్, అలా ఏమి వంకాయ పిక్కల్, తొడిమే పిక్కల్. వందనాలు. ఏం చేస్తావు బాబు తమ్ముడా నైనా? ప్రభువా ఎరిగి తిని లోకమంత మోసమని, ప్రభువా ఎరిగి తిని లోకమంత మోసమని, చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో కృతజ్ఞత కలిగి. దేవుడు ఎన్ని మేలు చేశాడు నీకు? 1, 2? అసలు డైరీలు కనుక రాసుకుంటే అసలు ఆ డైరీలు కూడా సరిపడవండి. అన్ని మేలు చేశాడు. అన్ని మేలు చేస్తే దేవునికి నువ్వేం చేసావు బాబు అంటే, నేను మాత్రం ఏం చేయనంటే ఎట్లా? రేపు ఆయన దగ్గర పోతే తల ఉంచుకొని కూర్చోవలసి వస్తుంది. ఎవరా నువ్వు అంటే తల ఎత్తేదే లేదు. ఒక్కొక్క ఆడకూతురు పెళ్ళిలో ఒక్కొక్క అమ్మాయి బాగా తల ఎత్తుకొని వస్తుంది, బాగా వేలు వేసుకుని కానీ తల వేసుకుని. ఒక్కొక్క అమ్మాయి ఇట్లనే ఉంటుంది. అమ్మా మైకి పెట్టినగానే ఆమె ఇట్లే ఉంటుంది. అయితే ఈ దినాలు మారిపోయినాయి. ఆ దినాలు వేరు, ఈ దినాలు వేరు. ప్రైజ్ ది లార్డ్. ఆ కాబోయే భర్త మాత్రం మెల్లగా చెప్తుంటాడు, నేను ఈమెతో పెళ్లి చేసుకొని జీవితకాలం అంతా బాగుంటాను, నా ఆస్తి అంతట్లో ఆమె సమానంగా ఉంటుంది, సమాజం ఎదుట అందరి ఎదుట యేసునామములో ప్రమాణం చేస్తానే ఆ అబ్బాయి చెప్తాడు. ఈ అమ్మాయికి మైకి పెడితే నేనంట ఈయన చెప్పినట్టు నేను గట్టిగా చెప్పేస్తాయి అందరూ. ఫలానను నేను, ఫలానను నిన్ను, ఇది మొదలుకొని నా జీవిత ఆఖరి శ్వాస వరకు నీకు లోబడి జీవిస్తాను. అయితే నా చెయ్యి పైన ఉంటుంది. పిట్ట కొంచెము కూతగనము. అబ్బా ఇంకా మీరు ఎట్లా నగినారు చూడు, ఇట్లా వాళ్ళు కూడా పెళ్ళికి వచ్చిన వాళ్ళు అట్లే నగ్గుతారు. అమ్మమ్మ ఈ పిల్ల ఇప్పుడు ఇంత హుషారుంది, నా కొడుకు చాలా మెత్తని వాడు. హల్లెలూయా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మంచోళ్ళు మీరు చాలా మంచోళ్ళు. దేవుని స్తోత్రం. మీరందరూ కూడా భర్తను చాలా బాగా ప్రేమిస్తారని నాకు తెలుసు, మీరు లోబడి ఉంటారని కూడా నాకు తెలుసు. మరి మీరు ఎప్పుడే కానీ భర్త దగ్గరికి ఏమన్నావు నువ్వు వెళ్ళక ఏమన్నావు చెప్పు. ఆయన ఏం చెప్పలేక చెప్తే ప్రాబ్లం, చెప్పకపోతే ఆయన అంటాడు ఏమంటాడంటే నేనేమన్నానో నేను మర్చిపోయినానంటాడు ఆయన. మళ్ళీ రిపీట్ చేస్తే మీ కుటుంబం బాగా కట్టబడాలంటే ఒక్కరోజు సీనియర్ లేకపోతే నీకంటే జూనియర్ అయిన భర్తే కడవంత గుమ్మడికాయ అయినా
కడవంత గుమ్మడికి అయినా కత్తిపీటకు లోకువేనంట. ప్రైజ్ లార్డ్, ఆమేన్. నీ కుటుంబాన్ని ఇలా కట్టుకో. ఇప్పుడు ఏలియా దగ్గరికి వెళ్దాం. ఏలియా దుప్పటి ఎలీషా మీద వేశాడు. ఎలీషా ఏం చేశాడు? 12వ అరక విడిచాడు, పరిగెత్తుకొని ఏలియా దగ్గరికి వచ్చాడు. అంటున్నాడు, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతన్ని సెలవీయగా అతడు, నీవు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని పని చేస్తే ఎవరైనా వద్దంటారా? ఆదివారం వచ్చిందంటే ఎంత సేవ చేయాలి, మనం ఎంత పని చేయాలి. ఒక పార్టీ వ్యక్తులు, ఒక పార్టీకి సంబంధించిన వారు ఒక 5 ఏళ్ళు పరిపాలన ఉండాలంటే వారు కార్పొరేటర్ మొదలుకొని ఒక వార్డు మెంబర్ మొదలుకొని ఎంత పని చేస్తారండి. వారు రాత్రి పగులు పని చేస్తారండి. వారు ఏ ఉద్దేశంతో చేస్తారో మనకు తెలియదు, కానీ ఒక పార్టీని నిలబెట్టుకోవటానికి ఎంత కష్టపడతారండి. శాశ్వతమైన రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఎంత పని చేయాలి. ఎన్ని పర్యాలు పాస్టర్ గారు మీకు ఫోన్ చేయాలి. ఎటువంటి పాస్టర్లు ఎంతోమంది వాక్యము చెప్పి మా తాత ముత్తాతలు లాంటి వారు కూడా ఆఖరి శ్వాస వరకు కూడా చెప్పి వారు ఈ లోకయాత్ర ముగిశారు. కానీ చాలామంది కఠినమైన వారి జీవితంలో కఠినమైన స్వభావమే కనపడింది. మాంసపు గుండె నీకు ఎప్పుడు రావాలి? మాంసపు గుండె నీకు వచ్చినప్పుడు, వెన్నపూస లాంటి మనసు నీకు వచ్చినప్పుడు దేవుడు నీలాంటి వారిని కోరుకుంటాడు, మనలాంటి వారిని కోరుకుంటాడు. కఠినమైన స్వభావాన్ని విడిచిపెట్టి ఎలీషాకున్నటువంటి జ్ఞానం ఎటువంటిదనగా అంత గొప్ప ఐశ్వర్యవంతుని కుమారుడైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఆయన లోబడ్డాడు. చప్పుడు కూడా దేవుని చూద్దామా? పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు లోబడినట్లయితే చూడండి. ఇప్పుడు ఎలీషా పరిగెత్తుకొని పోయి ఇంటికి వచ్చాడు. 21 వచనము. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కాడి ఎడ్లనగా 2 ఎద్దులను తీశాడు. 2 ఎడ్లను తీశాడు, మంచి కురవిన వాటిని తీసి ఏం చేస్తున్నాడు చూడు, వధించి. ఏంటి దేవుని కార్యం చేయాలంటే, ఆ మాంసం ద్వారా అందరూ తృప్తి పొందాలంటే నీ ఇప్పుడు ఈ దినాల్లో మీ ఇంట్లో ఎవరికి ఎద్దులు లేవు, ఎద్దుల దగ్గరికి మీరు పోవద్దండి. ఎద్దుల గురించి అనుభవం మీకు తెలియదు, వెళ్ళొద్దండి. ఉద్దేశం ఏంటి అనగా నీకు కలిగిన దాన్ని పంచి పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు నీకు చేసిన మేళ్లకు ఇప్పుడు 300 ఎకరముల కంటే కూడా పరలోక రాజ్య వైభవము కావాలని కోరుకున్నాడు ఎలీషా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెమడి నికాల్ చేయ లేకిన్ దమ్డి నై నికాల్తా హై. తోలు పోయినా పర్వాలేదు, కానీ నాలో నుండి మాత్రము ఒక్క పైస రాకూడదంటే అసలు నువ్వేం దేవుని బిడ్డవు? అసలు నేనేం పాస్టర్ను? నేనేం ఖర్చు పెట్టకూడదు ప్రభువా, నైనా ఏం ఖర్చు పెట్టకూడదు ప్రభు అంటే దేవుని కొరకండి. విషయం ఇతరుల కొరకు పెట్టలేదు. నువ్వు దేవుని కొరకు మాట్లాడుతున్నాను. నేను ఇతరుల విషయం కొరకు నేను మాట్లాడను, నాకు సంబంధం లేదు. ఆధ్యాత్మిక విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆధ్యాత్మిక విషయంలో నీవు దేవుని కొరకు నువ్వు ఎంతను ఖర్చు పెట్టినా కానీ, ఎంతని ఖర్చు పెట్టి అంటే నీకు దేవుడు ఇస్తేనే కదా నువ్వు ఖర్చు పెట్టింది. ప్రైజ్ ది లార్డ్. ఉద్యోగం ఎవరిచ్చారు? 60, 70, 80 వేల రూపాయలు ఎవరిచ్చారు? ఆ ఉద్యోగంలోనే నీకు కలిగిన దాన్నే దేవునికి ఇవ్వమన్నాడు, కానీ నీకు లేని దాన్ని ఎప్పుడు కూడా ప్రభు అడిగాడు. ఈ 300 ఎకరముల పొలము కలిగినటువంటి ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళి కాడి ఎడ్లను వధించి గొర్తి నగలతో అనగా నగలు భుజం మీద వాటిని ఆ మాంసం ఉడకాలంటే కర్రలు కింద పెట్టాడు, వెలిగించాడు, వంట చేశాడు, స్నేహితులందరినీ పిలిపించాడు, బంధుమిత్రాలను పిలిపించాడు. ఎందుకు పిలిపించాడు అనగా, ఇన్ని ఏళ్ళు నేను అరకలు దున్నాను, ఇన్ని ఏళ్ళు 300 ఎకరముల పొలము సాగు చేశాను, కానీ ఏ దినము కూడా ఇటువంటి ఆనందము నాకు దొరకలేదు. హల్లెలూయా. ఏలియా దుప్పటి ఎలీషా మీద అనే పుస్తకములో, మన పుస్తకంలో ఒకటి అమూల్య సందేశాలని దాంట్లో ఏలియా దుప్పటి ఎలీషా మీద అని రాసిన పుస్తకం ఒకటి ఉంది. పిల్లారా, దేవుని బిడ్డలారా, అది వేసినప్పుడు అన్నాడు, నా దేవుని కంటే ఎక్కువగా దేన్ని కూడా నేను ప్రేమించను అన్నాడు. చూడండి, ఆయన ఇంటికి వెళ్ళాడు, గొర్తి నగల చేత వంట చేసి జనులకు వడ్డించనంటే ఇతని తగ్గింపు జీవితం కనపడుతుంది ఇక్కడ. ఆమెన్. ఒక యజమానుడు అనే వారు ఎవరు అంటే అందరికీ కూడా వడ్డించారా లేదో చూసుకుంటాడంటండి.
దేవుని బిడ్డలారా, అంటే తగ్గింపు జీవితం. ఎలా అంటే యేసు ప్రభు వారు ఏం చేశాడో తెలుసా? మన కాళ్ళే కడిగాడు ఆయన. హల్లెలూయా. పల్లెములో పెట్టుకున్నాడు మన కాళ్ళు కడిగి ఆయన టవల్తో తుడిచాడు, ఆ కండువతో తుడిచాడు ఆయన. ఎంత ప్రేమ గలవాడండి. ఎవరైనా కానీ నీకు వడ్డించే అవకాశం దొరికితే నువ్వు వడ్డించు. చేత కాకపోతే వారితో ఉండు. నేను కొన్ని ఇళ్ళకి కూడా వెళ్ళానండి. అంటే కొందరు మనం చెప్పుకోకూడదు పిల్లారా, వంట వండి ఆడబెట్టిపోతే తింటే తిను, లేకపోతే పో అన్నట్లుగా కూడా మేము చూసాం, చూసాం. పెట్టుకొని తింటే తిను, లేకపోతే లేదు. అబ్బా, ఇటువంటి వ్యక్తులు కూడా భూమి మీద ఉన్నారా అంటే ఎస్, ఉన్నారండి. అందుకే ఆ కుటుంబాలలో అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదండి, నెమ్మది లేదు. 300 ఎకరం పొలములు కలిగినటువంటి వ్యక్తికి ఎన్ని ఏళ్ళు సాగు చేశాడు, కానీ ఏలియా దుప్పటి ఎలీషా మీద పడినప్పుడు ఉన్నటువంటి సంతోషము ఎప్పుడు కూడా వారికి దొరకలేదండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. చప్పలు కూడా చూద్దామా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. నీ పని దేవుడు చేయాలంటే దేవుని కొరకు నువ్వు జీవించు. నీ పని ఎంత యేసయ్య చేస్తాడు. ఆమేన్. నీ పని ఎంత దేవుడు చేయాలంటే నువ్వు ఏం చేయాలనగా, నువ్వు ప్రార్థనలో ఉండు. ఎన్షూర్ చేయి. దేవుడు గొప్ప కార్యం జరిగించి రుజువుపరుస్తాడు. చప్పలు కూడా చూద్దామా? నీ పని అంతా ఎందుకు అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనగా, దేవుని పని మనం చేయక అట్టర్ ఫ్లాప్ అయిపోతామండి. గత దినాల్లో 25వ తారీఖున మనం ఒక మీటింగ్ చేశాం, అవునా? అసలు మీరు అనుకున్నారా అంతమంది జనం వస్తారని? మీరు అనుకున్నారా? కానీ దేవుడు తన కుమారుడైనటువంటి తన బిడ్డలకు, తన సేవకుడేంటి మాకు ఆ దర్శనం ముందే ఇచ్చాడు. నువ్వు చేయి పని, నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఏ పని చేసినా కానీ ఆయన మీద ఆధారపడి చేశాము. ఏ పని చేసినా కానీ ఆయన ముందు పెట్టుకొని పని చేశాము. నీ పని కూడా అలాగే ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు నిన్ను అవమానానికి అప్పచెప్పడు. నిన్ను దేవుడు సమాజంలో నీ తల ఎత్తిస్తాడు. యేసుక్రీస్తు నామములో నిన్ను అవమానపరచుటకు ఆయన పిలవలేదు. నీకు శాపాలు వచ్చుటకు ఆయన పిలవలేదు. ఇప్పుడు వెళ్ళాడు, పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళాడు. యవనస్తుడిగా ఉన్నట్లు కనపడుతుంది. ఎలీషా పరిగెత్తుకొని పోయి అమ్మ నాన్నలను ముద్దు పెట్టుకున్నాడు. దావీదునుడు భక్త్ సింగ్ గారు కూడా తన కలిగిన సర్టిఫికెట్లన్నీ కూడా సింపి పారేసి అరేబియా సముద్రంలో పారివేశాడు. నేను ఇంత గొప్ప ఇంజనీర్ని అయినానని మీరు వచ్చి నా పని చేయండి, అమ్మ నాన్న సేవ చేయండి, పొలం ఉంది అంటున్నారు కదా, ఈ సర్టిఫికెట్లో నాకు వద్దని పారేశాడు. ఇప్పుడు మీకు చెప్పండి, నాకు ఉద్యోగం ఎవడిస్తాడు? నేను యేసయ్య దగ్గర ఉంటానన్నాడు. ఆ దైవజనుడు ఎక్కడ మోకరించాడో, ఆ దైవజనుడు ఎక్కడ ప్రార్థన చేశాడో, ఆ దైవజనుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ గొప్ప కార్యం జరిగించాడు యేసయ్య. ఆయన చనిపోయినప్పుడు ఎవరు ఆయన రిసీవ్ చేసుకున్నారు? ఆయన చనిపోయినప్పుడు ఆయన భౌతిక కాయాన్ని ఎవరు రిసీవ్ చేసుకున్నారనగా, ఆకాశం నుండి రెయిన్బో, ఇంద్రధనస్సు దైవజనుడు భక్త్ సింగ్ గారిని ఆ దేహాన్ని రిసీవ్ చేసుకున్నారు. మామూలు మాట కాదు. మోకరించి ఆయన ముఖములు ఎప్పుడు చిరునవ్వే. ప్రైజ్ లార్డ్. భక్త్ సింగ్ గారి ముఖం ఎప్పుడు చిరునవ్వే. బతికున్నలలో చిరునవ్వు చూడాలి చాలా కష్టం అవుతుంది, కానీ చనిపోయిన తర్వాత కూడా ఆయన చిరునవ్వే. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ లార్డ్. నీ ముఖంలో చిరునవ్వు ఆగకూడదు. చచ్చిపోయిన కానీ నిన్ను చూసిన వాళ్ళు చచ్చిపోలేదండి, ఆయన బతికున్నాడని చెప్పాలి. అందుకే యేసయ్య అంటాడు ఎవరిని లాజరు గురుచు, ఆయన చచ్చిపోలేదురా తమ్ముడా, ఆయన నిద్రపోదాం మనం లేపుదాం పదా అని అంటాడు. అందుకే దేవుడు మీరు చిన్న పిల్లలను చూసి నేర్చుకోండి అంటాడా లేదండి? చిన్నపిల్లలు చిన్న వయసులో ఎట్లుంటారండి? అమ్మ గోదులు ఉన్నప్పుడు వాళ్ళని బాగా మంచి స్లిప్పులు ఉన్నారనుకోండి, గాఢ నిద్రలు ఉన్నారనుకోండి, ఏమంటారు వాళ్ళు? అమ్మ పిలిచి ఏ కరా వాళ్ళ భర్తని పిలిచి అది చూడు ఎంత నవ్వుతుంది, అంత నీ ముఖమే. అందుకే చిన్న పిల్లల లాంటి మనసు గలవారిది. పెద్దవాళ్ళు పండుకున్నారంటే ఎప్పుడు వాడు డబ్బులు తీసుకున్నాడు, ఎప్పుడు వస్తాడో ఏడో. ఒకవేళ వాడు చచ్చిపోతే ఎట్లా? నేను ఇప్పుడే వడ్డీ వ్యాపారం స్టార్ట్ చేశాను, ఇవన్నీ అక్కడెక్కడ పెట్టాను. ఇది చచ్చిపోతే ఎట్లా? వాడు రాత్రి పగలు మీకు వందనాలండి గొర్తి నగలతో వంట చేశాడు, అందరికి పెట్టాడు. చూడండి, ముగించుకుందాం రండి.
అందుకతడు అతన్ని విడిచి, చూడండి అతడు పోయి రమ్ము నావలని చెప్పాడు 21వ వచనంలో. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచూ ఉండెను. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఏం పని చేశాడండి? నీ ఇక 300 ఎకరాలకు అగసాట్లు పడేటు కంటే సేవ చేసింది మేలా కాదా? పాస్టర్ గారు ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు నన్ను అడగొచ్చు అడుగుతారు చాలామంది. పాస్టర్ గారు నేను కూడా మిమ్మల్ని ఒక మాట అడుగుతా, అడగండి. ఏం అడగబోతున్నారు మీరంటే అది కూడా చెప్తాను. మేమందరము ఉద్యోగం విడిచిపెట్టి వ్యాపారం విడిచిపెడితే యేసయ్య బువ్వ పెడతాడా అని మీరు నన్ను అడగొచ్చు. దానికి కూడా చరిత్ర చెప్పాను కదా. 25 లక్షల మంది జనాభాకు ఎవడన్నా పనిచేసేవాడు ఉన్నాడా? ఎప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో వారు ఉన్నప్పుడు ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉన్నారా? ఉద్యోగం చేసేవారు ఉన్నారా? దశంభాగం ఇచ్చేవారు ఉన్నారా? ఎవరు లేదు. నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని కార్యం నువ్వు చేస్తూ వచ్చినప్పుడు దేవుడు నువ్వు ఉన్న స్థలములోనే, నీ ఉన్న క్షేత్రాలలోనే, నీ ఉద్యోగం ద్వారానే, నీ వ్యాపారంలోనే నీకు దేవుని మీద మనస్సు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లయితే నీవు ఒకరికి ఇచ్చువారుగా చేస్తాడు, నిన్ను ఆశీర్వాదిస్తాడు యేసయ్య. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ గుప్పిలను దృఢపరుస్తాడు, నీ చేతులను దృఢపరుస్తాడు. ఆయన ఎప్పటికైనా నువ్వు రా అని చెప్పలేదు, కానీ ఆయన పిలుపు వచ్చినప్పుడు నిన్ను ఎవరు కూడా అభ్యంతరం చేయటానికి ఎవరి చేత కూడా కాదు. మేమెందుకు ఉద్యోగం విడిచిపెట్టామంటే దేవుడు పిలిచాడు, వచ్చేసాము. దేవుడు పిలిచాడు, ఉద్యోగానికి రాజీనామా చేశాము. సర్టిఫికెట్లు ఇన్ని ఉన్నాయండి నా కాడ. ఎన్ని అవార్డులు అండి నాకు, ఎన్ని స్పోర్ట్స్ గేమ్స్లు ఉన్నాయండి, ఎన్నిట్లలో ఎన్ని కోర్సులు నేను చేశానండి. ఆర్మీలో కూడా ఎన్ని కోర్సులు చేశానండి. నేను క్వార్టర్ మాస్టర్ కోర్సు చేశానండి, ఇంకా ఎన్ని కోర్సులు చేశాను. మ్యాప్ రీడింగ్ 1 చేశానండి, ఎన్ని చేశాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నన్ను కూడా చాలామంది మా ఎక్సర్సైజ్ మళ్ళీ చాలామంది అడుగుతారు, ఎందుకు సార్ మీరు ఎలా ఉన్నారంటే నేను చాలా బాగున్నాను, నేను ఐశ్వర్యవంతుడిగా కుమారుని, నాకే కొరత లేవు, నేను ఐశ్వర్యవంతుడంటే పాస్టర్ను, నేను కొరత లేవు, నేను పేద పాస్టర్ను కాదు. చప్పట్లు కూడా తెలుసుద్దామా? నేను పేద పాస్టర్ను కాదు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మేము పేద పాస్టర్ అంటే అసలు పాస్టరే కాదు నేను అంటాను. సేవిస్తుంది ఎవరిని? ఐశ్వర్యవంతుడైనా చెప్పరు. ఐశ్వర్యవంతుని దేవుణ్ణి నా పేరు తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు నేను పేదవాడిని నాకేం లేదంటే ఆ దేవుడు ఎంత సిగ్గుపడతాడు, అవమానం వస్తుంది కదా. ఇప్పుడు పరిచర్య జీవితం చాలా గొప్పది దేవుని పిల్లారా, పరిచర్య జీవితం చాలా గొప్పది. ఇప్పుడు ఎలీషాల జీవితం అయిపోయింది, ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసింది. నువ్వు యేసయ్యను సేవిస్తావా? ఎవరిని సేవిస్తావు? నువ్వు పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. నేను సేవ చేయించుకున్నట్టుకు రాలేదు, నేను సేవ చేయుటకే వచ్చానన్నాడు యేసయ్య. ఆ దేవుని సేవ మనం చేద్దామా? ఆ దేవుని పరిచర్య చేద్దామా? 6 దినములు నీ పని చేసుకో, 7వ దినమున యేసయ్య కొరకు నిన్ను దేవుడు క్షేమంగా ఉంచుతాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. కొరతలు నీకు చెయ్యడు, ఏ కొరత నీకు చెయ్యడు. దేవుడు చాలా గొప్పవాడు. తన మహిమ ఐశ్వర్యముతో నింపాలని ఆశపడుతున్నాడు. నీ నగరములో క్షేమం ఉండాలని ఆశపడుతున్నాడు. నీ పట్టణములో ఆశీర్వాదం ఉండాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఒకరికి ఇచ్చుదానిగా చేయాలని ఆశపడుతున్నాడు. నీ చేతులు ఐశ్వర్యముతో నింపబట్టడానికి ఆశపడుతున్నాడు. నీవు దీవెనకరంగా ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు దేవుని కుమారుడుగా ఉండటానికి నిన్ను ఆహ్వానించాడు. నువ్వు దేవుని కుమార్తెగా ఉండటానికి ప్రభువు నిన్ను ఆహ్వానించాడు. నువ్వు దేవుని పని నువ్వు చేయి తమ్ముడు, చెల్లెలు, నీ పని అంతా ప్రభువు చేస్తాడు. నువ్వు దేవుని పని చేయకనే నీకు కష్టాలు వచ్చేసాయి అని నేను చెప్పటం లేదు, ప్రభువారు చెప్పిన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 300 ఎకరముల పొలము కలిగినటువంటి షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద ఏలియా ద్వారా ఏలియా దుప్పటి ఎలీషా మీద వేసినప్పుడు ఆయన వెంటనే నాగలి ఇడిచిపెట్టాడు. నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్నను ముద్దు పెట్టుకునంటే దాని అర్థం ఏంటనగా అమ్మ నాన్నకు గౌరవిస్తానని అర్థం. అమ్మ నాన్నను బ్రతుకున్నంత వరకు వారి సేవ చేస్తాను,
అమ్మ నాన్నలు విడిచిపెట్టమని కాదు అని చెప్పింది. అమ్మ నాన్నలను గౌరవించాలి, నీ అత్త మామలను గౌరవించాలి, నీ తమ్ముని నీ చెల్లెలను గౌరవించాలి, కట్టుకున్న భార్యను కట్టుకున్న భర్తను నువ్వు గౌరవించాలి, ఒకరినొకరు ప్రేమించుకొని గౌరవించుకొని. అమ్మ నాన్న ఒకవేళ వృద్ధాప్యం అయితే ఆ అమ్మ నాన్న నీవు చిన్న వయసులో నీ అమ్మ నాన్న నిన్ను ఎలా చూసుకున్నారో అలాగనే నువ్వు చూసుకోవాలి. నిజమే, ఆమె ఏమేమో మాట్లాడుతుంటుంది. చిన్న వయసులో చిన్న పిల్లవాడు ఏమేమో మాట్లాడుతుంటాడు. అయినను నా బంగారు బిడ్డ, నా బంగారు కుమార్తెని ఎత్తుకొని ముద్దాడేవు కదా. ఒకవేళ అమ్మ వృద్ధాప్యంలో తండ్రి వృద్ధాప్యములు ఏమేమో మాట్లాడుతున్నప్పుడు కూడా అమ్మ వయసు తగ్గిపోయింది, నాన్న వయసు తగ్గిపోయింది, అత్తమామల వయసు తగ్గిపోయింది, వీరిని నేను బ్రతికున్నంత వరకు బాగా చూసుకుంటాను. నా జీవితం కూడా ఎలా ఉంటుందో వృద్ధాప్యములో, నా స్పర్శ ఎలా ఉంటుందో. నీ జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు యేసయ్య, నీ కుటుంబాన్ని కట్టడానికి యేసయ్య వచ్చాడు, కానీ విడదీయటానికి రాలేదు. భారంగా ప్రార్థన చేసుకో. చెల్లి తమ్ముడు, అమ్మ అక్క చెల్లెలు, షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాకున్నటువంటి తీర్మానం చాలా గొప్పది. అతడు లేచి ఏలీ వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచూ ఉన్నాడు. ఎస్ నాయనా స్తోత్రాలు, పరిశుద్ధుడా స్తోత్రాలు. నేను అనేక పర్యాలు గొనుక్కున్నానేమో, మా అత్తమామల గురించి, అన్నదమ్ముల గురించి, నా భర్తను గురించి, నా భార్యను గురించి గొనిగానేమో, సనిగానేమో. నా జీవితాన్ని నేను సరి చేసుకుంటాను. నీ వాక్యమే నన్ను మమ్మల్ని బ్రతికిస్తుంది. నేను చెప్పిన మాటలు పరిశుద్ధ గ్రంథములు ఉన్నాయా? ఉన్నట్లయితే దేవుని స్తుతించు, లేకపోతే నన్ను అడుగు. ఏంటయ్యా నువ్వు తప్పు చెప్పేవే అని అంటే నేను సరి చేసుకుంటాను. సమాజం ఏం చెప్తుంది? సమాజానికి విరుద్ధంగా యేసయ్య ఏ పని చేయలేదు. దేవా, దేవుని ప్రసన్నత ఇక్కడ సంచరిస్తుంటుండగా ఏలీ దుప్పటి ఎలీషా మీద వేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పొలమంతా ఆవరించినట్టుగా దేవుని మందిరంలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. నీతో దేవుడు మాట్లాడాడు. పాపతొలిదు ಶುದ್ಧೀಕರಿಸಯ್ಯ ಈ ದಿವ್ಯ ಸಮಯಗಳು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಪಾಪತೊಲಿದು ಶುದ್ಧೀಕರಿಸಯ್ಯ ಈ ದಿವ್ಯ ಸಮಯಗಳು. మన చేతులు పైకెత్తి ఆత్మస్వరూపనే, ప్రియ ఆత్మస్వరూపనే, ಈಗ ಬಾದೇವಾ ಇಳಿದು ಬಾದೇವಾ ನಮ್ಮ ಮಾದಗಳು. ಈಗ ಬಾದೇವಾ ಇಳಿದು ಬಾದೇವಾ ನಮ್ಮ ಮಾದಗಳು. ಆತ್ಮದ ವರಗಳಿಂದ, ಆತ್ಮದ ವರಗಳಿಂದ ನನ್ನನ್ನು ತುಂಬಿಸಯ್ಯ. ఆత్మవరములతో నన్ను నింపుమయ్యా. ఆత్మద వరಗಳಿంద స్తోత్రం ప్రభువా. నన్ను ತುಂಬಿಸಯ್ಯಾ. ಏದು ಮೀನುಗಳು ಅಭಿಷೇಕ ಮಾಡಯ್ಯಾ ಈ ದಿವ್ಯ ಸಮಯದ. దేవా నన్ను అభిషేకించయ్యా. ಏದು ಮೀನುಗಳು ಅಭಿಷೇಕ ಮಾಡಯ್ಯಾ ಈ ದಿವ್ಯ ಸಮಯದ. మరోసారి మన చేతులు పైకెత్తి ఆత్మస్వరూపణి, ఆయన ఆత్మస్వరూపి, ఆత్మస్వరూపణి,
దేవా దేవా మా మధ్యన ఆత్మస్వరూపాన్ని సంచరించు ప్రభువా. ఎవరైనా క్రీస్తు యేసు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాదు. ఏలియా దుప్పటి ఎలీషా మీద సీనాయ్ నీదు బందవనే నా కొరకు నువ్వు సమస్త విడిచి వచ్చావు ప్రభువా. నాయనా స్తోత్రాలు ప్రభువా. ఆత్మదాహవ తీర్సయ్యా. అయ్యా నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ఆత్మ నీ కొరకు తండ్రి ఆశపడుచున్నది. నీ వాక్యము కొరకు నా ఆత్మ ఆశపడుచున్నదయ్యా. ఆత్మదాహవ తీర్సయ్యా. చివరిగా ఆత్మస్వరూపని నాయనా ఇగవా దేవా. అయ్యా నన్ను నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపు, నీ బలముతో నింపు. పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరింపబడినప్పుడు మీరు శక్తి పొందెదరు. ఎవడైనా క్రీస్తు యేసు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాదు అన్నాడు. మనము ఆయన సంబంధులము గనుక ఆత్మ నీ మీద కుమ్మరింపబడినప్పుడు దేవుని కొరకు నువ్వు సాక్షిగా జీవిస్తావు. నువ్వు ఏ క్షేత్రములో ఉన్నా ఎక్కడున్నా నువ్వు దేవునికి నీకు సన్నిహిత సంబంధం ఉంటుంది. ఈ పాపమనేటువంటి కసువులో నుండి శుద్ధీకరిసయ్యా సమయదను. హల్లెలూయా. పాపతొళిదు శుద్ధీకరిసయ్యా ఈ దివ్య సమయదను. ఆత్మస్వరూపని ప్రియాత్మస్వరూపని నీగవాదేవా ఇలిదువాదేవా నమ్మమయదొలు. ఏలియా దుప్పటి ఎలీషా మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ మన మీద. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని ఆత్మతో నింపబడదాం. ఆయన పరలోక రాజ్యానికి వెళుతూ అంటాడు, నా ఆత్మను నేను మీ మీద కుమ్మరిస్తున్నాను, ఆదరణకర్తను నేను మీకు పంపిస్తున్నాను, ఆయన మీకు అన్నీ బోధిస్తాడన్నాడు. ఆ బోధించే నాయకుడే మన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే రథసారథి మనకు. ఆయనే మన రథసారథి. మన పనులలో మనం అలసిపోయాం, మన పనులలో మనం అనారోగ్యం తెచ్చుకున్నాం, మన పనులలో మనము అలసిపోయాం. దేవుని కొరకు సమయం ఇయ్యక మనము చిన్న వయసులోనే అనారోగ్యానికి గురి అవుతున్నాము. కొందరైతే అకాల మరణానికి గురి అవుతున్నారు. కారణం ఏంటనగా దేవునికి లోబడక, పరిశుద్ధాత్మ దేవునికి స్థానం ఇయ్యక, అనేక చెడ్డ అలవాట్లతో మునిగిపోయి చిన్న వయసులోనే
అనేక వ్యసనాలకు బానిసలైపోయి ఆ కాలములోనే వారి కాలంగా తీస్తున్నారు. ఏలియా దుప్పటి ఎలీషా మీద వచ్చినట్టుగా యేసయ్య ఆత్మ మన మీద కప్పబడినప్పుడు మనకు మరణము లేకుండా చేశాడు యేసయ్య. శాపాలు తీసివేశాడు యేసయ్య. ఆశీర్వాదానికి పాత్రులుగా చేశాడు దేవుడు మనలను. పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు. మిమ్మల్ని గౌరవిస్తున్నాం. ఎద్దులు లేని చోట గాదె యందు ధాన్యము ఉండదు. ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును. స్వామి, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. బీదలు సేద్యపరచు కొత్త భూమి విస్తారముగా ఫలించింది. సేద్యపరచు వ్యవసాయదారకుడు మనసంతా కూడా పొలం మీదే ఉంటుంది. బాగా పండాల ప్రభు అని ఆశపడతాడు. ఆకలిగిన వారికి ఆహారము, సమృద్ధి. అవును ప్రభువా, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి ప్రభువా. మా ఇల్లు గొప్ప ధననిధి ప్రభువా. ఎవరైతే ఈ మాట అంటున్నారో వారిని అలాగనే దీవిస్తాడు. నీ ఇల్లు గొప్ప ధననిధి. మీ ఇండ్లు గొప్ప ధననిధి. నీ చేతులు గొప్ప ధననిధి. మన చేతులు గొప్ప ధననిధి. దేవా, నీ ప్రియ బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. ఎలీషాకి ఇచ్చినటువంటి గొప్ప కృపతో మీరు నింపండి. ఎలీషా ఇంత గొప్పవాడు స్వామి. 300 ఎకరములకు ఆస్తికి పాత్రుడైనప్పటికీ కూడా మీ సేవ అంటే ఇష్టపడ్డాడు ప్రభువా. నీ పరిచర్య అంటే ఇష్టపడ్డాడు స్వామి. మేము కూడా ఆఖరి శ్వాస వరకు మాకెంత పొలం ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత వెండి ఉన్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, మీకంటే ఎక్కువగా మేము దేన్ని కూడా ప్రేమించము స్వామి. దేవా, నీకే స్తోత్రాలు, నీకే మహిమ. చిన్న ప్రార్థన, రక్షకుడు, ప్రాణప్రియుడు, తిరిగి రాండి యేసయ్య నామములోనే మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలన్నీ కూడా మీ పాదముల దగ్గర పెడుతున్నాము తండ్రి. ఆ తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సాహసము కరుణ మనందరికీ దేవుడిని యెహోవా ఎలీషాకు తోడై ఉన్నట్టుగా యేసయ్య కృప మనకు సదాకాలం ఉండి మనలను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.